హాయ్ గైస్ అందరికీ నేనైతే మీటింగ్ వచ్చా మీటింగ్ గురించి మీకు అయితే చూపిస్తా పొలము చూడండి. ఇక్కడ చూసారు కదా లోకానికి ఎంతమంది సాదృశ్యము. వచ్చారో మీటింగ్కి. చెప్పండి, పొలం దేనికి సాదృశ్యం? లోకానికి సాదృశ్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత నిర్గమకాండం మొదటి అధ్యాయం చదివితే ఐగుప్తు రాజైన ఫరో ఇశ్రాయేలు ప్రజలనట పొలముల పనిలోనూ ఇటుకల పనిలోనూ చికట మట్టి పనుల్లోనూ పెట్టి చాకరీ చేయించాడనే మాట అక్కడ చూస్తాం. అక్కడ పొలం అనే మాట ఉపయోగించబడడంలో లేదా ఆ పదాన్ని అక్కడ ఉపయోగించడంలో పరిశుద్ధాత్మ దేవునికి ఆలోచన అంటే పొలము బానిసత్వానికి ఒక లోకానికి సదృశ్యమైంది. పాపం చేయు ప్రతివాడు పాపానికి ఏమైపోయాడు? బానిస లేదా దాసుడు అని బైబిల్ సెలవించింది. పొలములో ఉన్నారు అంటే వారు లోక సంబంధ అనుభవంలో ఉన్నారు. అలాంటి వారికి ఇంకా చీకటిలో ఉన్న వారికి వెళ్ళడానికి లోకానికి వచ్చాడు. లోక సంబంధమైన పరిస్థితుల్లో మనిషి బ్రతుకుంటే యేసు ప్రభు రావడం చూసి లోకంలో